ఇప్పుడు అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి గారు, సోదరి సోదరులారా, ఈరోజు కర్నూలులో జరుగుతున్నటువంటి దీక్ష రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 రోజుల పాటు దీక్ష నిర్వహించడం ఈరోజు అధికార పార్టీ వర్గాల్లో వాళ్ళ వెన్నులో చలి పుట్టిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి భావిస్తూ ఉంటే, అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దీక్షను స్వాగతించాల్సింది పోయి ఈరోజు పనికిరాని విషయాలను ప్రస్తావిస్తూ జగన్ గారి పైన విమర్శలకు దిగుతా ఉన్నారు. మరోవైపు పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జగన్ గారి పైన నిప్పులు కురిపిస్తా ఉన్నారు. వారి బాధ అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టులని గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు చూడనట్టుగా ఉంటే, ఈ జగన్ గారికేమి జగన్ గారు దీక్ష తెచ్చి ఈ అక్రమ ప్రాజెక్టులు కట్టకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి వాళ్ళు మండిపడతా ఉన్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విభజన చెందిన తర్వాత అనుభవజ్ఞుడని చెప్పి నేను మారాను, నేనైతే విభజన చెందిన ఈ రాష్ట్రాన్ని నా అనుభవంతో నిర్మిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు. రాష్ట్ర ప్రజలు ఆయన ఇచ్చినటువంటి మోసపు హామీలకు, వాగ్దానాలకు ప్రజలు ఓట్ చేసి ఈరోజు గవర్నమెంట్లోకి తెచ్చారు. ఈరోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఈ అపూర్వమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడి విభజన అనంతరం రాష్ట్ర ప్రజల్లో నెలకొన్నటువంటి భయాందోళనల్ని తొలగించడానికి ప్రయత్నించడం బదులు ఈరోజు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు పని చేస్తా ఉన్నారు. అన్ని రంగాల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కానీ, లేకపోతే నిరంతరం దుర్భిక్షం, కరువులతో అట్టడుగుతున్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలోనూ అన్నింటిలోనూ ఘోరంగా విఫలమైనాడు. ఈరోజు రాష్ట్రమంతా కూడా తీవ్రమైనటువంటి కరువు నెలకొని ఉంది. రాయలసీమ జిల్లాల్లో కొన్ని సంవత్సరాలుగా నిరంతరం కరువు వెంటాడుతూ ఉంది. గత సంవత్సరం రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 2010 మండలాల్ని ఒక్క రాయలసీమలోనే కరువు మండలాలుగా ప్రకటించారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలు వలసలు పోతున్నారు. లక్షలాది మంది ఉపాధి కోసం పోతా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా ఏమీ పట్టల. రాష్ట్రమంతా కూడా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చినప్పటి నుంచి 350 మందికి పైగా ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆత్మహత్యలు గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా ఈ 2 సంవత్సరాల్లో అంతా కూడా రాజధాని 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 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అమరావతి గురించి ఆయన చర్చ అంతా అమరావతిని ప్రపంచంలోనే
ఒక ముఖ్యమైనటువంటి రాజధానిగా నిర్మిస్తా అని చెప్పి ప్రపంచ ప్రజలంతా కూడా మన గురించే చర్చించుకునేటట్టు రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పి ఈరోజు బడాయి మాటలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఈరోజు 1,40,000 మంది ఈరోజు ఉద్యోగాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఒక్క ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు భర్తీ చేసిన పరిస్థితి లేదు. 40,000 ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తొలగించడం జరిగింది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు వాళ్ళని ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేస్తా ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తే అన్నింటిని కూడా ఉక్కుపాదంతో అణిచేసేటువంటి వైఖరిని చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల పట్ల ఈరోజు అసహనాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తా ఉన్నాడు. ఎవరైనా ప్రజా సమస్యలపైన ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వము చేయనటువంటి పద్ధతుల్లో నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరంలోనే కార్మికుల హక్కుల్ని కాలరాశాడు చంద్రబాబు నాయుడు గారు. కార్మికులు వాళ్ళ పని గంటల గురించి అడగడానికి వీళ్ళ, వాళ్ళ బతుకుల గురించి మాట్లాడడానికి వీళ్ళ, వాళ్ళను పరామర్శించడానికి ఏ రాజకీయ పార్టీని కూడా అనుమతించినటువంటి నిరంకుశ విధానాలను అవలంబిస్తా ఉన్నాడు. ప్రజా సమస్యలను లేవనెత్తితే వారందరూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాల్ మనీ విషయంలో అక్కడ సెక్స్ కుంభకోణం జరిగితే ఇది అన్యాయం, ఆడవాళ్ళని హింసిస్తా ఉన్నారు, ఆడవాళ్ళని దారుణంగా అవమానిస్తా ఉన్నారంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడతారంటాడు. ఏ విషయం మాట్లాడినా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు మూలుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమైక్యపరిచి అన్ని పక్షాలని కలుపుకొని పోవడానికి బదులు సంకుచితంగా ఈరోజు ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనాడు. అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల ఆలోచనలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో ఈరోజు శాసనసభ్యుల్ని కొనుగోలు చేయడం అనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు గారు దిగజారుతా ఉన్నాడు. చంద్రబాబు గారు అనైతికంగా, అప్రజాస్వామికంగా ఈరోజు శాసనసభ్యుల్ని కొనుగోలు చేస్తా ఉంటే సొంత పార్టీలోనే ఈరోజు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఈరోజు ఒక్కొక్క శాసనసభ్యుడిని వాళ్ళు కొన్నట్టల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు అసలు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా, 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, దేశంలోనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నాకుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన పైన, ప్రజా సమస్యలపైన కేంద్రీకరించకుండా ఈరోజు పక్క పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ఎన్నికైనటువంటి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఈరోజు కొనివేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కర్నూలు జిల్లానే తీసుకుందాం. కర్నూలు జిల్లా ప్రజలు మొత్తంగా గుండగుత్తుగా ఈరోజు జగన్ గారి పార్టీకి అధికారాన్ని అప్పగొచ్చారు. జెడ్పీటీసీ సభ్యులంతా మన పార్టీ వాళ్ళే గెలిచారు. ఈరోజు ఎంపీపీలంతా మన వాళ్లే గెలిచారు. శాసనసభ్యులు 2 తప్ప అందరూ మన వాళ్లే గెలిచారు. పార్లమెంట్ సభ్యులు మన వాళ్లే గెలిచారు. ఈరోజు ఆ విధంగా ప్రజా తీర్పు వస్తే ప్రజా తీర్పును వమ్ము చేసి సిగ్గు ఎగ్గు లేకుండా జిల్లా పరిషత్తో మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనైతికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడతా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రానికి ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పి జగన్ గారు 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రతిపాదించి ఈరోజు శంకుస్థాపనలు చేసి టెండర్లు ఖరారు చేసి ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు రాబోయే కాలంలో తాగడానికి నీళ్లు కూడా దక్కకుండా పోయే పరిస్థితి దాపురిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పాడు, నేను 10 సార్లు లేఖలు రాశాం, మేమంతా కూడా సెంట్రల్ సిడబ్ల్యూసి దృష్టి తీసుకెళ్ళాం అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. లేఖలు రాస్తేనే సరిపోతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సంవత్సరం మనం తీవ్రమైన కరువును అనుభవించాం.
మొత్తం ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయినాయి. ప్రాజెక్టుల్లో నీరు లేక, పంట లేక రైతులు అలమటిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో మనకు ఎదురు కాగలుగుతున్నటువంటి దుష్పరిమాణాలని, దారుణమైనటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని పోరాటం చేయడానికి బదులు ఈరోజు బీజేపీ కేంద్రంతో ఏమీ పోరాడాల్సిన అవసరంలా వాళ్లతో సఖ్యతగా ఉండాలని చెప్పి ఈరోజు మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇంత భయము? కేంద్ర ప్రభుత్వం అంటే ఎందుకు భయం? తెలంగాణ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉంటే వారిని పల్లెత్తు మాట అనకుండా వాళ్ళు జగన్ గారి పైన దారుణమైన విమర్శలు చేస్తే ఈరోజు వారికి తోడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ గారి దీక్ష పైన విమర్శలు చేస్తున్నాడంటే ఏమనుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని? ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ఇష్టం లేదా? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన లేదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజే కాదు, ప్రతిరోజు శాసనసభలో ప్రజా సమస్యల కోసం మేం జగన్ గారి నాయకత్వంలో పోరాడుతూ ఉంటే ఈరోజు మా గొంతు నిలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే సస్పెన్షన్లకు గురి చేస్తా ఉన్నారు. జగన్ గారిని మాట్లాడకుండా చుట్టుముట్టి ఈరోజు అత్యంత హీనమైనటువంటి పదజాలంతో ప్రతిపక్ష నాయకుడనే కనీస గౌరవం లేకుండా అప్రజాస్వామికంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీకెంత మెజారిటీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా జగన్ గారికి కడప పార్లమెంట్ సీట్లో వచ్చిన 5 లక్షల మెజారిటీ కూడా మీకు రాష్ట్రం అంతా రాలా. ఎందుకింత మీకు అహంభావం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలా. ఈరోజు కొంతమంది శాసనసభ్యులను కొనుగోలు చేసి వాళ్లతో జగన్ గారి పైన వ్యక్తిగత విమర్శలు ఈరోజు చేయిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలకు తలొగ్గి కొంతమంది చెప్తున్నటువంటి మోసపు మాటలు వాళ్ళు పిరికి పందలు. ఈరోజు మన పార్టీ నుంచి బయటికి పోయిన శాసనసభ్యులు దమ్మున్నటువంటి వాళ్ళు కాదు. ప్రజా సమస్యలపైన, అప్రజాస్వామిక విధానాలపైన పోరాటం చేసి మొనగాళ్ళగా నిలబడాల్సింది పోయి ఈరోజు భయపడి, ఈరోజు పిరికి పందల్లాగా ప్రలోభాలకు లోబడి ఈరోజు అనైతికంగా ఈరోజు పార్టీ మారుతున్నటువంటి వీళ్లకు వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు వైఫల్యాలు గుట్టలుగా ఉన్నాయి. ఈ వైఫల్యాల పైన మనం పోరాటం చేయాలా. మన పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఈరోజు ఎక్కడికి పోదు. జగన్ గారి పట్ల చెక్కు చెదరినటువంటి ప్రజాభిమానము ఈరోజు ఉంది. జగన్ లాగా ఈరోజు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ లేరు. జగన్ గారికి ప్రజా సమస్యల పైన, ముఖ్యంగా పేద వర్గాలు, రైతాంగ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంది. రాజీ లేకుండా పోరాటం చేసే గుణం ఉంది. ప్రజలకు అత్యంత ఆప్యాయంగా దగ్గరయ్యేటువంటి గుణం ఉంది. అట్లాంటి జగన్ గారిని 4 ఫిరాయింపులతోనో, 4 తప్పుడు కేసులతోనో జగన్ పార్టీని, ఈరోజు మన పార్టీని ఎవ్వరు కూడా ప్రజల నుంచి దూరం చేయలేరు. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదాం. రాబోయే కాలంలో పోరాడదాం. రాబోయే 3 ఏళ్ల కాలం కూడా మనదే. ఈరోజు చంద్రబాబు రోజు రోజుకు కూడా ప్రజలకు దూరం అవుతున్నాడు, ఒంటరైతున్నాడు, అవినీతి కూపంలో కూరుకుపోతున్నాడు, అనైతికంగా పరిపాలన చేస్తా ఉన్నాడు, అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్నాడు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు దూరమయ్యారు. కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు దుష్ట పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రజల్లో ఏమాత్రం విలువ లేదు. అదే మనకు బలం. మన నాయకుడు 100ల సార్లు ఈరోజు పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇంత ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి నాయకుడు ఏ పార్టీకి కూడా లేడు. ఇదే మనకు బలం. ఈ బలంతోనే రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలను సమీకరిద్దాం, ప్రజలకు నాయకత్వం వహిద్దాం, ప్రజా పోరాటాలు నిర్వహిద్దామని చెప్పి మీకందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ కష్టకాలంలో కూడా ఈరోజు జగన్ దీక్షకు అండగా ఒక పరీక్షా సమయంలో మీరంతా మద్దతునిచ్చి నిలబడుతున్నందుకు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, జేజేలు తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. ధన్యవాదాలు విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు
నూజివీడు శాసనసభ్యులు మేక ప్రతాప్ అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కాబోయే సీఎం ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ అది ఇంకా ఈసారి సూర్యుడు తూర్పును కాకుండా